మనకు మన ముందు లేకుండా తెర వెనుక అదృశ్యమైపోతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ప్రజల ముందుకు తీసుకురావాలా, మీ ముందుకు తీసుకురావాలా, సోషల్ మీడియాలో తీసుకుపోవాలా. తెలంగాణ రాష్ట్ర సాధనకు తెర వెనుక ఉన్న కారణాలు ఏంటి, దానికి కారకులు ఎవరన్న విషయం కూడా ప్రజల్లో చర్చ జరగాలన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాజకీయ పార్టీలు ఉద్యమంలో భాగస్వామ్యం ఎప్పుడైనా అన్న విషయం నుంచి మొదలుకొని పార్లమెంటులో తెలంగాణ అంశంలో నిజంగా వేడి ఎప్పుడు పుట్టింది అన్న అంశం దాకా అన్ని సందర్భాల్లో కూడా రాజకీయేతర శక్తులే కీలక పాత్ర పోషించినాయి. 23 ఈ రోజు ప్రకటన వచ్చింది ఢిల్లీ నుంచి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కన్సెన్సస్ కావాలా, అందుకోసం మేము సంప్రదింపులు చేస్తాము అని చెప్పి చిదంబరం గారు అన్నారు. దాని ఉద్దేశము టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ మిగతా నాయకులు అని చెప్పుకుంటున్నట్టుగా కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసి ప్రాణం నోట్లోకి పోయి మృత్యు నోట్లోకి పోయి తిరిగి వస్తే తెలంగాణ ప్రకటన వచ్చింది అన్నది 23 తోటి ఖతమైపోయింది. అంటే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ డిసెంబర్ 9 ప్రకటననే, డిసెంబర్ 9 నుంచి 23 వరకే వ్యాలిడ్. అంటే 15 రోజులే ఉపయోగపడ్డది కేసీఆర్ గారి దీక్ష. మరి 23 తర్వాత రాష్ట్ర సాధన వచ్చిందాకా ఎవరు పోరాటం చేసిండ్రు అంటే రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో పాటు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, పార్లమెంటులో ఎంపీల భాగస్వామ్యంతో పాటు వాళ్ళందరికంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా తెలంగాణ పల్లెల్లో ఉద్యమించిన జేఏసీలు, ప్రజా సంఘాలు, ఇక్కడ యూనివర్సిటీలో కాలేజీల్లో ఉద్యమించిన విద్యార్థులు, ఆ విద్యార్థుల తల్లిదండ్రులు, అంతకు మించి మన వార్తలన్నింటినీ బ్రహ్మాండంగా మొదటి పేజీకి తీసుకొచ్చిన మన పాత్రికేయ మిత్రులు, వీళ్ళందరి తోడ్పాటు ఉంది కనుకనే ఢిల్లీ కదిలొచ్చింది, దిగొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ కావాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో పొలిటికల్ పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎన్ని అవాంతరాలు వచ్చినా పార్లమెంటులో బిల్లు పాస్ చేయడం జరిగింది. ముఖ్యంగా జేఏసీ ఏర్పాటుతోటి ఒక విశాలమైన నాయకత్వం, కొన్ని వందల వేల మంది యువ నాయకులు తెలంగాణ ఉద్యమ తెర మీదకి వచ్చారు. వీళ్ళలో అత్యధిక శాతం బీసీ, ఎస్సీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళే వచ్చారు. రాజకీయ పార్టీల నాయకత్వం ఒకవైపు ఉంది, వీళ్ళంతా ధనిక వర్గం నుంచి, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వస్తే తెలంగాణ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో తీసుకొచ్చిన ఉద్యమ నేతలందరూ కూడా అట్టడుగు వర్గాల నుంచి, పేద కుటుంబాల నుంచి త్యాగాలు చేసే గుణమున్న వారసత్వంగా ముందుకు రావడం అనేది మనం గమనించాలి. అందుకోసమే ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా గ్రామాల్లో కానీ మండల స్థాయిలో కానీ ఉద్యమం ఆగిపోలేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రలోభాలకు గురైనరేమో, కొంతమంది విద్యార్థి నాయకులు, జేఏసీ నాయకులు కూడా ప్రలోభాలకు గురైనరేమో, కానీ తెలంగాణ యావత్తు ఉన్న జేఏసీలలో, ప్రజా సంఘాల్లో ఉన్న నాయకులు మాత్రం ఎటువంటి ప్రలోభాలకు కానీ ఒత్తిడికి కానీ గురి కాకుండా ఉద్యమాన్ని నడిపించారు. కాబట్టి అది సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు కొనసాగింది. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించేది ఏంటంటే, ఎప్పుడైతే విద్యార్థి నాయకులు రాజకీయ నాయకుల రాజీనామాలను డిమాండ్ చేయడం మొదలు పెట్టినరో తెలంగాణ ఉద్యమానికి ఒక కొత్త శక్తి వచ్చింది. మొదలు తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయమని డిమాండ్ పెట్టింది. రాజీనామా చేసి యూనివర్సిటీలకు రావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ మొదలు పెట్టింది. దానికి అనుగుణంగా 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సమర్పిస్తే కేవలం 12 మంది రాజీనామా లేఖలు అమలైనవి. ఆ 12 మంది రాజీనామా లేఖలకు మళ్ళీ నోటిఫికేషన్ వస్తే ఆ 12 మంది అమోఘమైన మెజార్టీతో గెలుపొంది. అంటే సంవత్సరం ముందు జరిగిన ఎన్నికల్లో వాళ్ళు అత్యసరి మార్కులతో పాస్ అయ్యారు. సిరిసిల్ల కేటీఆర్ గారు కేవలం 136 ఓట్లతో గెలిచినారు. అలాగే 12 మంది కూడా 10,000, 5,000, 6,000, 2,000 మెజార్టీలు గెలిచిన వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత 70,000, 80,000, 60,000, 50,000 మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటి? వాళ్ళ శక్తి కానే కాదు. అది కేవలం జేఏసీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ కలిసి ప్రతి ఒక్కరూ కూడా
నేనే పోటీ చేస్తున్న అభ్యర్థిని అని చెప్పి గ్రామాల్లో ప్రచారం చేసింది కాబట్టి ఆ ప్రభావమే అంతటి ఘన విజయాన్ని చేకూర్చింది. మరి ఈ లోపల రాజకీయ పార్టీలు ఏం చేసినాయి? వాళ్ళు కేవలం జేఏసీలు ఇచ్చిన కార్యక్రమాల్లో భాగం పంచుకుంటూ 2-3 నెలలకు ఒకసారి ఒక సభను పెట్టుకుంటూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసినాయి తప్ప కొత్తగా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమీ లేదు. ఓ రైలు రోకో కావచ్చు, ఒక ర్యాలీ కావచ్చు, ఒక మానవహారం కావచ్చు, ఒక సకల జనుల సమ్మె కావచ్చు, ఒక సాగరహారం కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఏవైనా కూడా జేఏసీల ఆధ్వర్యంలోనే జరిగినాయి తప్ప ఈ పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో జరగలే. వాళ్ళు కూడా పాలు పంచుకోవచ్చు, కానీ నామమాత్రంగా పాలు పంచుకున్నారు. వాళ్ళు ఏ ఊరికి ఆ ఊరిలో కళాకారులు, ఉద్యమ బస్సు యాత్రలు జరిగినాయి, సైకిల్ యాత్రలు జరిగినాయి, మోటార్ సైకిల్ యాత్రలు జరిగినాయి, రకరకాల యాత్రలు ప్రజల్లోకి పోయినాయి. వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఇక తెలంగాణలో పరిపాలన సాధ్యం కాదు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా ఇదే పరిస్థితి వస్తుంది, కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అనే ఆలోచనకు రావడం జరిగింది. దానికి ఇంకొక ప్రధానమైన కారణం ఎంపీలు పార్లమెంటులో చేసిన గొడవ అనొచ్చు, ఉద్రిక్త గందరగోళ పరిస్థితి అనొచ్చు. పార్లమెంటును ఎన్నోసార్లు స్తంభింపజేయడంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీల పాత్రను కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపుగా ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన 10 మంది ఎంపీలు కూడా నిరంతరం ఈ ఉద్యమం జరుగుతూ ఉంటే ప్రతిసారి పార్లమెంటును స్తంభింపజేయడం, ఈ ఇష్యూను లైవ్గా ఉంచడంలో వారు కూడా మంచి పాత్ర పోషించారు. సొంత పార్టీ నాయకులను ఎదిరించారు. ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు కానీ ఆ సెక్రటేరియట్ ముందు కానీ ధర్నాలు చేసి అరెస్ట్ అయిన చరిత్ర. అంటే తెలంగాణ సమాజం అంతా పార్టీ రహితంగా ఒక్కటైతుందన్న భావన కల్పించడంలో వాళ్ళు కూడా వాళ్ళ వంతు పాత్ర పోషించారు. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు అసెంబ్లీ జరిగినా కూడా తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మంత్రులను మినహాయిస్తే వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి నడవడం కూడా తెలంగాణ సమాజంలో ఒక ఐక్యతను సూచించింది. మా ఐక్యతకు కారణం బయట జరుగుతున్న ఉద్యమాలు, బయట విద్యార్థి ఉద్యమం కావచ్చు, ప్రజా సంఘాల ఉద్యమం కావచ్చు, ఉద్యోగస్తుల ఉద్యమం కావచ్చు. ఆ రకంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా తెలంగాణ రాకుంటే బతికేలేదు అన్న విధంగా పోరాటంలో మమేకమైనరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి వచ్చింది. దీని తర్వాత ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలా.